దిస్ ఇస్ భవానీ. ఈరోజు అయితే మైసూర్ పాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 3 ఐటమ్స్తో పంచదార, శనగపిండి, ఇంకా ఆయిల్ అన్నీ దీంతో సమానంగా తీసుకుంటున్నాను. మైసూర్ పాక్ చేస్తాను, చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం శనగపిండిని ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఆల్రెడీ ఫ్రై చేశాను. ఇది ఒక స్మెల్ వచ్చిన వరకు ఫ్రై చేశాను. ఇంకో సైడ్ అయితే పంచదారని పాకం తీసుకుంటున్నాను. తీగ పాకం వచ్చే వరకు తీసుకోవాలి. పంచదార పాకం అయితే వస్తుంది, తీగ పాకం వచ్చిన వరకు చేసుకోవాలి. ఇదిగోండి, తీగ పాకం వచ్చింది. ఇలా పాకం తీసుకోవాలి. ఈ శనగపిండిలో ఈ పాకం వేసుకోవాలి. ఇదిగో వేసుకున్నా. మంచిగా కలపాలి, ఉండలేం రాకుండా స్పీడ్గా. ఇందులో కొంచెంగా ఇందాక చెప్పాను కదా, అన్నీ ఈక్వల్గా తీసుకున్నానని. ఇదిగోండి, ఆయిల్ లైట్గా గీ కలిపాను మంచిగా ఉంటుందని. ఇదేమో కొంచెంగా ఇందులో వేసుకుంటాను. వేసుకొని మంచిగా కలపాలి. ఆయిల్ అయితే మొత్తం పట్టేసింది. మొత్తం వేసేసాను ఆయిల్. మంచిగా కలుపుకోవాలి, అలా కలుపుతూనే ఉండాలి. మధ్యన ఇలా ఖాళీ ఉంటే పాటలైనా పాడుకోవచ్చు. నాకైతే పాటలు వచ్చు, పాడాలా ఒక పాట. ఇదిగో మైసూర్ పాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో ఆయిల్ రాసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇందాకైతే నేను పాట వచ్చి అన్నాను కదా, ఇప్పుడైతే పాడతాను. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, కూట్లో పెట్టావా, కుటుక్కుమన్నావా, వీటిలో పెట్టావా, కుటుక్కుమన్నావా. ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. మంచిగా ఈక్వల్గా వస్తుందని నేనైతే ప్లేట్లోకి తీసుకున్నాను. వేడిగా ఉన్నప్పుడే దీనికి మొత్తం ప్లేట్ మొత్తం అయ్యేట్టు గట్టిగా. ఇప్పుడేమో చల్లగా అయినాక పీసెస్ లెక్క కట్ చేసుకో. గోరువెచ్చగా అయ్యింది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. హ్యాపీ బర్త్డే అనండి అందరూ. హ్యాపీ బర్త్డే టు యు భవానీ, హ్యాపీ బర్త్డే టు యు భవానీ, హ్యాపీ బర్త్డే టు యు భవానీ, హ్యాపీ బర్త్డే టు యు. కట్ చేసుకున్నాం. చల్లగా అయినాక పీసెస్ని సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేడిగా ఉంది, కొంచెం రాదు. సపరేట్గా పీసులు కట్ చేసుకుందాం. చల్లగా అయినాక పీసెస్ ఏమో కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను. ఇదిగోండి, గుల్లగా మైసూర్ పాక్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేవైనా స్పెషల్స్ వంటలు కావాలంటే చెప్పండి, చేస్తాను నాకు వచ్చినట్టు. బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టొద్దు. బాయ్.